హలో ఎవ్రీవన్. సో మనం ఈ వీడియోలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి సో ఎగ్జామ్ ఎలా ఉంటుంది, సో దాన్ని మనము ఎలా రాయాలి, సో కొందరికి ఐడియా ఉంటుంది, కొందరికి ఉండకపోవచ్చు. ఓకే, సో ఒక అవేర్నెస్ కోసము ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మీకు ఎంహెచ్ఎస్ఆర్బి ఫార్మసిస్ట్ ఎగ్జామ్ ఇంకొక 1 వీక్ టైం ఉంది. సో కంపల్సరీగా ఆన్లైన్ ఎగ్జామ్ సిబిటి ఎగ్జామ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి, లేదంటే ఇక్కడ మిస్టేక్స్ చేసే ఛాన్స్ ఉంది, కొద్దిగా లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఈ వీడియోలో మీకు స్టార్టింగ్ టు ఎండింగ్ సో ఎగ్జామ్ ఎలా ఉంటుంది, అందులో డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అని డీటెయిల్గా చెప్తాను. మీకు ఇది ఒక మోడల్ మాక్ టెస్ట్ అనమాట. సేమ్ టు సేమ్ మీ ఆన్లైన్ ఎగ్జామ్ కూడా ఫైనల్ ఎగ్జామ్ ఇలాగే ఉంటుంది. ఇది మీకు ఎంహెచ్ఎస్ఆర్బి వెబ్సైట్లోనే వాళ్ళొక మాక్ టెస్ట్ పెట్టారు. సో దాన్నే నేను మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. సో ఫస్ట్ చూడండి. సో ఫస్ట్ మనం ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళగానే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారనమాట. సో మన పేరు రిజిస్ట్రేషన్ చేసి మనకు ఏదో ఒక సిస్టమ్ని కంప్యూటర్ని అలాట్ చేస్తారు. సో కంప్యూటర్ని అలాట్ చేసినప్పుడు మనం అక్కడికి వెళ్ళి కూర్చోవాలి. ఫస్ట్ కంప్యూటర్ ముందు మనం యాక్చువల్గా ఒక 1 అవర్ ముందే కూడా వెళ్ళిపోతాము ఒక్కొక్కసారి ఇన్సైడ్. ఓకే, ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం లోపల ఇన్సైడ్. నెక్స్ట్ స్టెప్ కంప్యూటర్ నెంబర్ అని చెప్తారు. సో ఇక్కడ మనకు స్క్రీన్ మీద చూపించినట్టు లెఫ్ట్ సైడ్ నుంచి C001 అదొక సిస్టమ్ నెంబర్. ఓకే, అలాగే ఏదో సమ్ సిస్టమ్ ఇస్తారు వాళ్ళు. అక్కడ వెళ్ళబడి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. కూర్చున్న తర్వాత సో ఇక్కడ మీరు ఈ స్క్రీన్ ఇలా కనిపిస్తుంది మీకు. సేమ్ ఇప్పుడు ఎలా ఉందో అలాగా లెఫ్ట్ సైడ్ సిస్టమ్ నెంబర్ నేమ్ కనిపిస్తుంది. నెక్స్ట్ రైట్ సైడ్ క్యాండిడేట్ నేమ్ ఉంది. ఇక్కడ వరకు మోడల్గా ఉంటుంది, మీ నేమ్ ఉంటుంది అక్కడ. ఓకే, సో మీ నేమ్ దాని పక్కన రైట్ సైడ్ చూపించినట్టుగా ఒక ఫోటో ఉంటుంది మీది. ఓకే, క్రాస్ చెక్ చేసుకోవాలి అది మీదా కాదా, మీ నేమేనా మీ ఫోటోనా. నెక్స్ట్ కింద ఇక్కడ లాగిన్ ఉంది కదా. సో ఇక్కడ లాగిన్ దగ్గర సో ఫస్ట్ అన్ని 1s ఉన్నాయి కదా, ఆ ప్లేస్లో మీ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ ఉంది కదా. నెక్స్ట్ మీకు పిన్ ఆర్ పాస్వర్డ్. సో పాస్వర్డ్ని మీకు యాక్చువల్గా వాళ్ళు మీకు చెప్తారు. మీరు దాని మీద ఒక నెంబర్ ఉంటుంది, మీ హాల్ టికెట్లోనే ఉంటుంది, అది హాల్ టికెట్ నెంబర్ కాదు. ఓకే, సో దాని పాస్వర్డ్ని మీరు ఏది ఎంటర్ చేయాలో వాళ్ళు చెప్తారు అక్కడ, డోంట్ వరీ. సో పాస్వర్డ్ ఎంటర్ చేసి అలా కూర్చుంటారు. సో మీకు అప్ టు డేట్ టైం వచ్చేంతవరకు, సపోజ్ ఎగ్జామ్ మార్నింగ్ 9 అనుకోండి. సో 9 o'clock అయ్యేంతవరకు ఎగ్జాక్ట్గా అది ఓపెన్ అవ్వదు. సో 9 o'clock అవ్వగానే 9 o'clock కంటే ముందే మీరు ఏం చేయాలంటే కొన్ని ఇన్స్ట్రక్షన్ చదువుకోమని చెప్తారు. ఓకే, సో మీరేం చేయాలంటే ఇక్కడ లాగిన్ అయ్యి ఇక్కడ మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అని కొడతారు. సో సైన్ ఇన్ అని ఎగ్జాక్ట్గా వాళ్ళు చెప్తూ ఉంటారు మీకు ఇన్స్ట్రక్షన్స్. కరెక్ట్గా టైం వచ్చినప్పుడు మీకు ఇలా ఓపెన్ చేస్తారు సైన్ ఇన్ అని. సైన్ ఇన్ అని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా కనిపిస్తాయి, ఇన్స్ట్రక్షన్స్ కనిపిస్తాయి. సో ప్రతి ఇన్స్ట్రక్షన్ మీరు చదవాలి. బిఫోర్ మీరు చదువుకున్నారనుకోండి మీకు ఈజీ అయిపోతుంది. ఇలా మాక్ టెస్ట్ రాశారనుకోండి ఇది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమంటే టోటల్ డ్యూరేషను 80 minutes ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఏమో ఆటోమేటిక్గా సర్వర్ క్లాక్ని ఆటోమేటిక్గా మీకు సో ఇది 80 minutes కాబట్టి 80 questions 80 minutes. సో 80 minutes నుంచి వెనక్కి రన్ అవుతుంది అనమాట, లైక్ 80, 79 minutes అలా. ఓకే, సో అప్ టు 0 వచ్చేంత వరకు సో మీరు ఎగ్జామ్ రాస్తూ ఉండొచ్చు. ఆటోమేటిక్గా టైమర్ అక్కడ అది తగ్గిపోతూ వస్తుంది. నెక్స్ట్ పాయింట్ 3 చూడండి, క్వశ్చన్స్ ఎలా ఉంటాయని. సో 1 చూడండి, 1 బాక్స్ ఎలా ఉంది, మామూలు వైట్గా ఉంది అంటే ఇంకా మనం ఆ క్వశ్చన్ అసలు చూడలేదు అని. నెక్స్ట్ సెకండ్ రెడ్ కలర్లో ఉంది కదా, అంటే ఆ క్వశ్చన్ ఇంకా మనము చూసాం కానీ ఆన్సర్ చేయలేదు, అందుకే రెడ్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, గ్రీన్ కలర్లో ఉంది అంటే మనం ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేసినట్టు అని అర్థం. నెక్స్ట్ ఫోర్త్ వన్ అది పర్పుల్ కలర్లో ఉంది అనుకోండి, అప్పుడు మనం ఏంటంటే ఆ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయలేదు కానీ చూసాము, నెక్స్ట్ మళ్ళీ మార్క్డ్ ఫార్ రివ్యూ అంటే మళ్ళీ నేను నెక్స్ట్ టైం చూస్తాను ఇంకొకసారి అని దాని మీద క్లిక్ చేస్తాను అనమాట. మార్క్డ్ ఫార్ నెక్స్ట్ మీకు చూపిస్తాను, ప్రాక్టికల్గా అర్థమవుతుంది. ఓకే, ఏ కలర్ అనేసి. సో ఇక్కడ మీకు అర్థం అవ్వకపోవచ్చు. సో వాటికి సంబంధించిందే ఇక్కడ మీకు ఇచ్చారు. ఓకే, సో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదువుకుంటే మీకు నెక్స్ట్ ప్రాక్టికల్గా చూపిస్తాను. ఈ పాయింట్స్ అన్నీ అక్కడ అర్థమవుతాయి ఈజీగా. ఓకే, సో ఇలా వస్తుంది అనమాట. సో ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇవన్నీ చదివినాక ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా డౌన్లో, ఆ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసినాక ఇంకొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, లైక్ ఇక్కడ 80 minutes 80 questions. సెకండ్ పాయింట్ చూడండి, ద క్వశ్చన్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఓన్లీ.
థర్డ్ దెర్ ఇస్ నో నెగటివ్ మార్క్స్. ఫోర్త్ వన్ క్వశ్చన్స్ విల్ బి అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓన్లీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటాయి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ అది కంప్యూటర్ స్క్రీన్ సంబంధించి. సిక్స్త్ వన్ ఈ మామూలుగా ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 ఆప్షన్స్ అని సమ్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. దాని తర్వాత ఇక్కడ ఒక బాక్స్ ఉంచండి, ఐ హ్యావ్ రెడ్ అండ్ అండర్స్టూడ్ ద ఇన్స్ట్రక్షన్స్ సంథింగ్ ఉంది కదా. సో అక్కడ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఐ ఆమ్ రెడీ టు బిగిన్ ఎగ్జామ్ అని అలా వస్తుంది అనమాట. సో ఐఎమ్ రెడీ టు బిగిన్ అనేది ఎగ్జాక్ట్గా ఆ టైం అయినప్పుడు, అంటే 9 o'clock ఎగ్జామ్ అనుకుంటే 9 o'clock అయినప్పుడు మాత్రమే మనకు అది ఎనేబుల్ అవుతుంది. అంతవరకు మనం ఓపెన్ చేయలేము. సో అవగానే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు వాళ్ళు కంప్యూటర్ సెంటర్లో, మీకు ఎగ్జామ్ సెంటర్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఓకే, డోంట్ వరీ, దాని గురించి ఏమీ మనం టెన్షన్ పడాల్సిన పని లేదు. సో ఇక్కడ ఐ ఆమ్ రెడీ టు బిగిన్ అనే దాని మీద క్లిక్ చేస్తాం. ఆ టైం అవ్వగానే వాళ్ళు చెప్తారు స్టార్ట్ చేయమని ఎగ్జామ్, క్లిక్ చేస్తాం. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మన క్వశ్చన్స్ అన్నీ ఇలా వస్తాయి, సేమ్ టు సేమ్ స్క్రీన్ ఎలా ఉందో అలా. ఇది యాక్చువల్గా ఒక మోడల్ ఇచ్చారు వాళ్ళు నర్సింగ్ ఆఫీస్ సంబంధించి. దేనికైనా ఇలాగే ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామ్, సిబిటి ఎగ్జామ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్ మీ డీటెయిల్స్, మీ ఫోటో ఉంది, దాని పక్కన టైం లెఫ్ట్ అని ఉంది, అంటే 80 minutes నుంచి అది 8 వెనక్కి రన్ అవుతూ ఉంటుంది, అంటే ఇంకా రిమైనింగ్ ఎంత టైం ఉంది అని మీకు చూపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇలా క్వశ్చన్స్ వస్తాయి. సో క్వశ్చన్ వస్తుంది, రైట్ సైడ్ చూడండి, రైట్ సైడ్లో మనకు క్వశ్చన్ నెంబర్స్ అన్ని 80 questions ఇలా ఇక్కడ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ 80 questions చూడండి, ఒక్కొక్కటి మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట. సో ఆఫ్లైన్ ఎగ్జామ్ మామూలుగా ఓఎంఆర్ రాసే దాని మీద కంటే ఆన్లైన్ ఎగ్జామ్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది. బట్ కొద్దిగా ఐడియా ఉండాలి అంతే, మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది, టైం కూడా బాగా కలిసి వస్తుంది. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, మోడల్కి క్వశ్చన్స్ కొన్ని ఎలా పెట్టి మీకు చూపిస్తాను ఎలా వస్తాయి అనేసి. ఫస్ట్ మనం సపోజ్ ఏం చేయాలంటే ఇక్కడ సీ హియర్ ఒక క్వశ్చన్కి నేను ఆన్సర్ చేశాను, ఏదో సంథింగ్ ఫస్ట్ క్వశ్చన్ అనుకుందాం. ఓకే, సో దీనికి మనం ఆన్సర్ చేసాం. ఆన్సర్ చేసినంటే ఆ బాక్స్ మీద అక్కడ ఉంది కదా, ఈ ఆన్సర్కి ముందు ఉంది కదా రౌండ్గా, దాని మీద మనం క్లిక్ చేయాలి. ఏ ఆన్సర్ అయితే ఆన్సర్. మనం మౌస్ మాత్రం యూజ్ చేయాలి, అక్కడ ఉన్న కీబోర్డ్ని అసలు టచ్ చేయకూడదు, ఎగ్జామ్ స్టార్ట్ అయినాక స్ట్రక్ అయిపోతుంది. ఓకే, సో ఆ పక్కన ఉన్న మౌస్తో మాత్రమే మనం చేయాల్సి ఉంటుంది, అసలు కీబోర్డ్ని టచ్ చేయకూడదు. ఓకే, సో ఆన్సర్ని మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లో చూడండి 3 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. మార్క్ ఫార్ రివ్యూ అంటే నెక్స్ట్ ఉంది, క్లియర్ రెస్పాన్స్ అని ఉంది, సేవ్ అండ్ నెక్స్ట్. సో 3 ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. సో మనం పెట్టిన ఆన్సరు 100% కరెక్ట్, ఇంక దీన్ని మళ్ళీ మార్చాల్సిన అవసరం లేదు, మార్చుకోవచ్చు మనీ కావాలంటే కూడా. బాగా కరెక్ట్గా ఉంది అనుకున్నప్పుడు ఆన్సర్ని మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా, ఆ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. చేస్తే ఆ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అది మనం సేవ్ అయిపోయి నెక్స్ట్ క్వశ్చన్ అంటే సెకండ్ క్వశ్చన్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రైట్ సైడ్ సీ హియర్ ఆ ఫస్ట్ క్వశ్చన్కి గ్రీన్ కలర్లో వచ్చేసింది, అంటే మనం ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసాము అని అర్థం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, సో సంథింగ్ సెకండ్ క్వశ్చన్ అనుకోండి. సో ఈ సెకండ్ క్వశ్చన్కి మనం ఏం చేస్తామంటే దీనికి కూడా ఆన్సర్ చేద్దాం. ఓకే, ఆన్సర్ చేసినాక ఇది ఇంకొక మోడల్ చూద్దాం, ఈ క్వశ్చన్ ఎలా వస్తుంది. ఆన్సర్ చేసాము బట్ కొద్దిగా ఏదో డౌట్గా ఉంది ఈ క్వశ్చన్, సెకండ్ టైం మళ్ళీ ఎప్పుడో ఒకసారి నేను రివ్యూ చేయాలి. ఓకే, రివ్యూ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి డౌన్లో మార్క్ ఫార్ రివ్యూ అండ్ నెక్స్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది మనకి. అంటే నేను ఆల్రెడీ ఆన్సర్ చేసాము, ఇంకొకసారి రివ్యూ చేసుకోవాలి ఎప్పుడో. ఓకే, మధ్యలో కానీ మనం అన్నీ రివ్యూ పెట్టకపోతే అన్ని గ్రీన్లో ఉంటాయి, ఏదేన్ని మనం మళ్ళీ రివ్యూ చేయాలనేది మనకు క్లారిటీ ఉండదు, అందుకు ఈ ఆప్షన్ ఇచ్చారు. సో ఇక్కడ మార్క్ ఫార్ రివ్యూ అండ్ నెక్స్ట్ అనే ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినప్పుడు చూడండి సెకండ్ క్వశ్చన్ ఇక్కడ రైట్ సైడ్ మళ్ళీ అబ్జర్వ్ చేస్తే సెకండ్ క్వశ్చన్ పర్పుల్ కలర్లో వచ్చింది. పర్పుల్ కలర్లో వచ్చి దానిపైన ఒక గ్రీన్ కలర్ చిన్న బాక్స్ వచ్చింది. అంటే అర్థం ఏమంటే ఇక్కడ చూడండి అలా వచ్చింది అంటే మనం ఆన్సర్ చేసాము, కానీ ఏదో డౌట్ ఉండి మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకోవాలి అని మనం దాన్ని పక్కన పెట్టుకున్నాం అనమాట. ఓకే, సో అలాంటిది పర్పుల్ కలర్లో వస్తుంది, దానిపైన ఒక మెసేజ్ బాక్స్ లాగా ఒక గ్రీన్ కలర్లో వచ్చింది చూడండి. సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. సో థర్డ్ క్వశ్చన్. సో ఈ థర్డ్ క్వశ్చన్ యాక్చువల్గా నాకు ఏమి గుర్తు రాలేదు ఏ ఆన్సర్ పెట్టాలో. ఓకే, నేను ఆన్సర్ మళ్ళీ తర్వాత చూద్దాము అన్నీ ఒకసారి వచ్చిన చూసేసి ఇంకొక సెకండ్ రౌండ్లో మళ్ళీ చూద్దాంలే, ఇది నాకు కంప్లీట్గా తెలియదు ఆన్సరు, ఏది గుర్తు రాలేదు. అలాంటప్పుడు ఏం చేయాలి, దీనికి మనం ఆన్సర్ అయితే చెయ్యం, ఏ బాక్స్లో టిక్ చేయం ఆప్షన్స్లో. కాకపోతే
మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే చూడండి, మనం క్లిక్ చేస్తాను. మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే రైట్ సైడ్ అబ్జర్వ్ చేయండి. థర్డ్ క్వశ్చన్కి ఇప్పుడు పర్పుల్ కలర్ మాత్రమే వచ్చింది, దాని మీద చిన్న గ్రీన్ బాక్స్ రాలేదు. అంటే దాని అలా ఇండికేషన్ ఏమంటే ఆ థర్డ్ క్వశ్చన్ని చూశాను కానీ ఆన్సర్ చేయలేదు. కాకపోతే నెక్స్ట్ ఇంకొకసారి ఎప్పుడు రివ్యూ చేయాలి, నేను రివ్యూ చేయాలి అని పెట్టుకున్నాను. అంటే ఇంకొకసారి నెక్స్ట్ టైం చూసుకోవాలి అనేసి. ఓకే, సో అలా. నెక్స్ట్ వన్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ నేను అసలు ఏం చేయలేదు. సో కంప్లీట్గా దాన్ని మార్క్ ఫర్ రివ్యూ పెట్టలేదు, ఆన్సర్ చేయలేదు, సింపుల్గా సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేశాను. అంటే ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఏ కలర్లో ఉంది, ఇక్కడ రెడ్ కలర్లో ఉంది. ఓకే, సో రెడ్ కలర్లో ఉంటే అర్థం ఏంటి, మనం చూసాం కానీ దాన్ని మార్క్ ఫర్ రివ్యూ పెట్టలేదు, ఆన్సర్ కూడా చేయలేదు, రెండు చేయలేదు అని అర్థం. సో ఇక్కడ మనకి ఇలా 5 టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, గ్రీన్ కలర్లో ఉంది, అంటే మనం ఆన్సర్ చేసేసాం, సేవ్ చేసాం. సెకండ్ క్వశ్చన్ పర్పుల్ కలర్లో ఉంది, దానిపైన ఒక చిన్న గ్రీన్ కలర్లో చిన్న బాక్స్ లాగా ఉంది, అంటే దాన్ని మనం ఆన్సర్ చేసాము. నెక్స్ట్ టైం డౌట్ ఏదో ఉంది, ఇంకొకసారి రివ్యూ చేసుకోవాలి, ఇంకొకసారి చూసుకోవాలి దాన్ని నేను మళ్ళీ ఒకసారి అనేసి మనం మార్క్ ఫర్ రివ్యూ అని క్లిక్ చేసినప్పుడు అలా వస్తుంది అనమాట, పర్పుల్ కలర్, దానిపైన చిన్న గ్రీన్ బాక్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్లో ఓన్లీ పర్పుల్ కలరే వచ్చింది, అంటే ఆ క్వశ్చన్ని మనము చదివాము కానీ ఆన్సర్ చేయలేదన్నమాట. ఆన్సర్ చేయలేదు కానీ నెక్స్ట్ టైం రివ్యూ కోసం పెట్టాం మార్క్ ఫర్ రివ్యూ అని, అందుకే అది ఓన్లీ పర్పులే ఉంది, దానిపైన బాక్స్ ఉండదు. ఓకే, సో ఫోర్త్ క్వశ్చన్ చదివాము కానీ మనం మార్క్ ఫర్ రివ్యూ చేయలేదు, ఆన్సర్ చేయలేదు, అందుకే రెడ్ కలర్లో వచ్చేసింది. కంప్లీట్గా దాంట్లో మనం ఏమీ చేయలేదన్నమాట. ఓకే, సో నెక్స్ట్ రిమైనింగ్ 6th, 7th, 8th క్వశ్చన్ రిమైనింగ్ ఎలా ఉన్నాయి, వైట్ కలర్లో ఉన్నాయి. అంటే వైట్ కలర్లో ఉన్నాయి అసలు మనం చూడనే లేదు, ఇంకా కంప్లీట్గా మనం అసలు నాట్ విజిటెడ్ అనమాట, చూడలేదు అని. ఓకే, ఇలా కలర్స్ ఉంటాయి. సో దీనివల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏమి అంటే దీనివల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, సో ఇలా వచ్చినప్పుడు మనకి ఎందుకంటే బెనిఫిట్ ఏమిటి, ఇప్పుడు మనం 80 క్వశ్చన్స్ ఇంచుమించుగా అన్నీ చేసేస్తుంటాం. సపోజ్ మనం ఏదో ఒకటి పెట్టుకుంటే వెళ్ళిపోయాం, కొన్ని సేవ్ అండ్ నెక్స్ట్, కొన్ని గ్రీన్ కలర్లో సంథింగ్ ఏదో ఒకటి నేను పెట్టేస్తాను ఊరికే జస్ట్ మీ ఐడియా కోసం. ఓకే, సో కొన్ని ఏమో నేను మార్క్ ఫర్ రివ్యూ పెట్టాను. సో ఇలా అన్ని క్వశ్చన్స్ మనం పెట్టేసిన తర్వాత ఓకే, అన్ని క్వశ్చన్స్ని మనం ఏదో ఒకటి, నేను జస్ట్ మోడల్కి మాత్రం ఆన్సర్ చేస్తున్నాను, అవన్నీ కరెక్ట్ ఆన్సర్స్ కాదు, దాన్ని ఎక్కువ పట్టించుకోవద్దు. క్వశ్చన్స్ ఇంపార్టెంట్ కాదు ఇక్కడ, మీరు జస్ట్ ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది తెలుసుకోవాలి అంతే మీకు. ఓకే, సో ఇలా అన్నిటికీ మనం ఆన్సర్ చేస్తాం, కొన్నిటికి చేస్తాం. ఓకే, సో అన్ని క్వశ్చన్స్ మనకేదో అయిపోతాయి, అన్ని క్వశ్చన్స్కు మనం చేసేస్తాం. సో నీకు జస్ట్ మీకు మోడల్ చూపించడానికి నేను ఇక్కడ ఇలా చేస్తున్నాను. ఓకే, సో కొన్ని క్వశ్చన్స్ మనం ఆన్సరే చేయం, రెడ్ కలర్ అలా వదిలేస్తాం అనుకుందాం. సో మనం ఇలా ఏంటంటే అన్ని క్వశ్చన్స్ని ఫస్ట్ ఏం చేయాలంటే మనకు వచ్చిన క్వశ్చన్స్ ఫస్ట్ ఆన్సర్ చేయాలి, రాని క్వశ్చన్స్ మళ్ళీ సెకండ్ రౌండ్లో చేయాలి. రాని క్వశ్చన్ దగ్గరే మనము అక్కడే స్ట్రక్ అయిపోయాం అనుకోండి, మళ్ళీ కొద్దిగా మనకి సైకలాజికల్గా డిస్టర్బెన్స్ వస్తుంది. రిమైనింగ్ తర్వాత నెక్స్ట్ మనకి ఈజీగా వచ్చే క్వశ్చన్స్ని కూడా మనం రాంగ్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో అందుకు మనం ఏం చేయాలంటే ఫస్ట్ రౌండ్ అంతా మీకు చాలా టైం మిగులుతుంది. ఫార్మసిస్ట్ క్వశ్చన్స్ అన్నీ మామూలుగా డైరెక్ట్ క్వశ్చన్సే ఉంటాయి, మ్యాథమెటికల్ లాగా చేయాల్సిన టైం ఏమి ఎక్కువ తీసుకోదు. ఓకే, మీకు ఒక్కొక్క క్వశ్చన్కు 1 minute, అంటే 80 questions 80 minutes టైం ఉంది కాబట్టి కొంచెం టైం అయితే మిగులుతుంది. ఫస్ట్ రౌండ్లో ఏం చేయాలి, మనకు బాగా వచ్చిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. ఓకే, వచ్చేసిన దాన్ని చూసుకుంటూ వెళ్ళాలి. ఏదైనా రాని దానికి మార్క్ ఫర్ రివ్యూ మీద క్లిక్ చేయాలి. ఓకే, సో అలా అన్నీ చేసేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ మనం సెకండ్ రౌండ్లో మళ్ళీ ఏం చేయాలి, ఏదైతే మనకు డౌట్గా ఉన్న మార్క్ ఫర్ రివ్యూ పెట్టామో ఆ క్వశ్చన్స్ని, ఓకే, నెక్స్ట్ ఏ క్వశ్చన్స్కి అయితే మనం అసలు ఆన్సరే చేయలేదు ఆ క్వశ్చన్స్ని, ఓకే, సో వాటిని మళ్ళీ మనం ఒక్కొక్కటి క్లిక్ చేసుకుంటూ ఇక్కడ పక్కన రైట్ సైడ్లో ఒక్కొక్క దాన్ని ఆన్సర్ చేయాలి, రాని వాటిని కొంచెం నిదానంగా ఆలోచించుకుంటూ. ఓకే, సో ఫస్ట్ రౌండ్లో వచ్చినవన్నీ పెట్టేస్తాం, సెకండ్ రౌండ్లో రాని వాటిని మార్క్ ఫర్ రివ్యూ చేసినవి ఒక్కొక్కటి చూసుకుంటూ
నిదానంగా టైం ఉన్నంత వరకు మనకి అప్ టు 80 minutes కంప్లీట్ అయ్యేదాకా నిదానంగా అన్నీ చూసుకుంటూ రావచ్చు స్లోగా. ఓకే, సో సి వర్క్ మోడల్ ఇప్పుడు మనం 80 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేసాం. ఓకే, చూసేసాం వర్క్ చెప్తాను. సో ఇలా చూసారు మీరు ఫస్ట్ రౌండ్లో. సో ఇప్పుడు రైట్ సైడ్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో మీరు రైట్ సైడ్ కానీ అబ్జర్వ్ చేస్తే, ఓకే, సో రైట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు కొన్ని చూడండి. సెకండ్ క్వశ్చన్కి సో మన గ్రీన్ కలర్లో ఉన్నవి చూడాల్సిన పని లేదు, ఎందుకంటే ఆల్రెడీ కరెక్ట్గా తెలిసిందే, ఆన్సర్ చేసాం, గ్రీన్ కలర్లోకి వెళ్ళిపోయి. సో వాటిని మనం ఇక్కడ చూడాల్సిన పని లేదు. ఏవైతే పర్పుల్ కలర్లో ఉండి పర్పుల్ కలర్ ఆ రెడ్ కలర్లో ఉన్నాయో వాటిని మాత్రమే మనం చూడాలి, ఎందుకంటే రివ్యూ పర్పుల్ కలర్లో ఉన్నవి రివ్యూ కోసం పెట్టుకున్నాం, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలని. రెడ్ కలర్లో ఉన్నవి అసలు ఆన్సర్ చేయలేదు అని ఇంకా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనము ఒక్కొక్కటి అంటే లైక్ ఒక్కొక్కటి చూసుకుంటూ రావాలి. ఇప్పుడు సెకండ్ది కదా, సో ఇక్కడ ఈజీ అనమాట, అలా పెట్టుకోవడం వల్ల ఈజీ మనకి. సో అవుట్ ఆఫ్ 80లో వేరే కలర్లో ఉంది కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు డైరెక్ట్గా క్వశ్చన్ నెంబర్ 2 మీద క్లిక్ చేస్తాను. రివ్యూ చేయాలి కదా, క్వశ్చన్ నెంబర్ 2 మీద అలా క్లిక్ చేస్తాను. ఓకే, క్లిక్ చేయగానే చూడండి క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసింది. ఆల్రెడీ ఆన్సర్ చేశాను, బట్ నేను రివ్యూ చేయాలి. ఓకే, ఇప్పుడు ఏదో కొద్దిగా ఐడియా వచ్చింది, అప్పుడు రాలేదు కానీ ఇప్పుడు ఐడియా వచ్చింది. ఓకే, సో ఒకవేళ నేను ఆన్సర్ మార్చుదాం అనుకున్నాం. ఓకే, ఆన్సర్ మార్చుదాం అనుకుంటే మార్చుకోవచ్చు, ఈజీగా మార్చుకోవచ్చు. మరి ఎన్నిసార్లైనా ఆన్సర్ని మార్చుకోవచ్చు. మామూలు ఓఎంఆర్లో బబులింగ్ లాగా ఇది కష్టమేం కాదు. ఒకసారి బబుల్ చేస్తే అక్కడైతే ప్రాబ్లం, ఆన్సర్ని మనం చేంజ్ చేయలేం పెన్తో బబుల్ చేస్తే. బట్ ఆన్లైన్ ఎగ్జామ్లో అడ్వాంటేజ్ ఏమంటే మనం ఆన్సర్ని ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు, అప్ టు టైం క్లోజ్ అయ్యేంత వరకు 80 minutes. ఓకే, కాకపోతే సేవ్ చేయాలి మనం ప్రతిసారి. ఇక్కడ ఆన్సర్ని మార్చామనుకుందాం సపోజ్. ఓకే, ఏదో ఒక ఆన్సర్ని ఇది కాదు రివ్యూ చేసాం, మనకు గుర్తొచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఆన్సర్ని మార్చిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే సేవ్ నెక్స్ట్ కొట్టాలి. అప్పుడు మార్క్ ఫర్ రివ్యూ పెట్టకూడదు, ఎందుకంటే కన్ఫర్మ్ అయిపోయింది కదా సెకండ్ టైం. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టినప్పుడు అబ్జర్వ్ చేయండి, సెకండ్ క్వశ్చన్ రైట్ సైడ్ ఎలా అయిపోయింది చూడండి, గ్రీన్లోకి వచ్చేసింది. ఇప్పుడు అంటే ఆన్సర్ చేసాం పర్ఫెక్ట్గా, ఇంకా అది గ్రీన్ కాదు, పర్పుల్ కలర్ ఉండదు, గ్రీన్లోకి వచ్చేసి ఉంటుంది. సో ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ నేను అసలు పర్పుల్లో ఉంది, దాని మీద గ్రీన్ కలర్ బాక్స్ చిన్న బాక్స్ లేదు కాబట్టి కంప్లీట్గా ఆన్సర్ చేయలేదు దీన్ని. సో క్వశ్చన్ నెంబర్ 3 మీద క్లిక్ చేస్తాను, క్వశ్చన్ నెంబర్ 3 ఓపెన్ అవుతుంది. ఓకే, ఆ క్వశ్చన్ నెంబర్ 3 ఓపెన్ అయిన తర్వాత దానికి మనము ఏదో ఒక ఆన్సర్ చేస్తాం. ఓకే, సో ఆన్సర్ చేసిన తర్వాత మనము సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేస్తాం, సేవ్ అండ్ నెక్స్ట్. సో ఇక నెక్స్ట్ ఇలా. సో మళ్ళీ ఏంటి, 4th క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు సంథింగ్, దానికి మనం ఏదో ఆన్సర్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి, 8th క్వశ్చన్, డైరెక్ట్గా 8th క్వశ్చన్లో రివ్యూ కోసం పెట్టాం. పర్పుల్ కలర్లో చూడండి రైట్ సైడ్ పర్పుల్ కలర్ అండ్ దానిపైన బాక్స్ ఉందంటే ఆన్సర్ చేసాము, బట్ రివ్యూ చేయాలనుకుని మళ్ళీ ఒకసారి దాన్ని క్లిక్ చేస్తున్నాం. ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ నెంబర్ 8 మీద అలా క్లిక్ చేస్తాం మనం. చేయగానే 8th క్వశ్చన్ ఓపెన్ అయిపోతుంది. అప్పుడు దాన్ని ఓకే రివ్యూ కోసం పెట్టుకున్నాను కానీ నాకు మళ్ళీ ఇదే ఆన్సర్ కరెక్ట్గా అనిపించింది. సో కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ కింద సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే 8th క్వశ్చన్ కూడా గ్రీన్లోకి వచ్చేస్తుంది, అంటే దాన్ని కూడా మనం పర్ఫెక్ట్గా ఆన్సర్ చేసేసాను. ఓకే, సో ఇలా ఏం చేయాలంటే సో మనం ఏవైతే రెడ్ కలర్లో ఉన్నాయో అసలు ఆన్సర్ చేయనివి ఆన్సర్ డైరెక్ట్ క్లిక్ చేసి ఆన్సర్ చేస్తాం. 12th క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ 11th క్వశ్చన్ ఆల్ రివ్యూకి పెట్టుకున్నాం. ఇలా ప్రతి క్వశ్చన్ని మనం ఏం చేయాలంటే ప్రతి క్వశ్చన్ని ఏదైతే రెడ్ కలర్ అండ్ పర్పుల్ కలర్లో ఉందో వాటిని, రెడ్ కలర్లో ఉన్న దానికి ఆన్సర్ చేయలేదు, ఆన్సర్ చేయాలి. పర్పుల్ కలర్లో ఉన్న వాటిని రివ్యూ కోసం పెట్టాం. ఓకే, రివ్యూ కోసం పెట్టాం కాబట్టి మనం దాన్ని ఓపెన్ చేసి చేస్తాం. సో ఇలా అన్నీ అయిపోయి అనుకుందాం, సపోజ్ అన్నీ చేయలేదు, అన్నీ అయిపోయి మొత్తం అన్ని గ్రీన్ కలర్లోకి వచ్చేస్తాయి. మీకు నెగిటివ్ లేదు కాబట్టి అన్నీ ఆన్సర్ చేయండి. ఓకే, సో అన్నీ గ్రీన్ కలర్లోకి వచ్చేస్తాయి. ఓకే, గ్రీన్ కలర్లోకి వచ్చేసినా సరే మీరైతే 80 minutes అయ్యేంత వరకు మీరు సబ్మిషన్ చేయలేరు దాన్ని. ఓకే, మీకు ఇంకా టైం మిగిలింది, 10 minutes మీరు వెయిట్ చేయాల్సిందే, కానీ సబ్మిట్ అనే ఆప్షన్ మీకు అది రాదు, చేయకూడదు కూడా మీరు, ఎందుకంటే ఇంకొకసారి చూసుకుంటుండాలి, కానీ ముందుగా అయితే మీరు సబ్మిట్ చేయొద్దండి. ఒకవేళ టైం అయితే ఆటోమేటిక్గా అదే సబ్మిట్ అవుతుంది, మీరేమీ టెన్షన్ పడాల్సిన పని లేదు. ఒకవేళ మనకి 80 minutes వరకు లాస్ట్ క్వశ్చన్ చేస్తున్నాం, 2-3 seconds ఉంది. సో 2-3 seconds క్వశ్చన్లో హడావుడిలో మనం సబ్మిట్ చేయకపోయినా ఆటో సబ్మిషన్ అయిపోతుంది. సో దాని గురించి ఏ టెన్షన్ అవసరమే లేదు. మీరు సబ్మిట్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయకపోయినా టైం అవుతానే 80 minutes కంప్లీట్ అవుతానే ఆటోమేటిక్గా అదే సబ్మిషన్ అయిపోతుంది, ఆటో సబ్మిషన్ అయిపోతుంది. ఓకే, ఒకవేళ మనము ఏవైతే క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి మార్క్ ఫర్ రివ్యూ పెట్టుంటామో, ఒకవేళ మీరు మార్క్ ఫర్ రివ్యూ కొన్ని పెట్టున్నారు. ఓకే, సో అన్నీ ఆన్సర్ చేశారు కానీ కొన్నిటికి మాత్రం మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టున్నారు, అంటే పర్పుల్ కలర్ దానిపైన చిన్న గ్రీన్ కలర్ బాక్స్ ఉన్నవి.
సో ఆన్సర్ అయితే చేస్తున్నారు, మరి రివ్యూ కోసం పెట్టినారు, కానీ టైం అయిపోయింది. లాస్ట్లో ఒక 2-3 క్వశ్చన్స్కి మార్క్ ఫర్ రివ్యూ పెట్టాను, కానీ మళ్ళీ చూడడానికి టైం సరిపోలేదు. అప్పుడేంటి, ఆ క్వశ్చన్స్కి మనం పెట్టిన ఆన్సర్ని తీసుకుంటారా లేదా అని మీకు డౌట్ అవసరం లేదు. ఆ క్వశ్చన్స్కి మీరు ఏదైతే ఆన్సర్ చేసి ఉంటారో ఆ ఆన్సర్ని కన్సిడర్ చేస్తారు. అంటే ఒకవేళ కరెక్ట్ అయిందనుకోండి, కరెక్ట్గా కన్సిడర్ అయితే చేస్తారు దాన్ని. మార్క్ ఫర్ రివ్యూ పెట్టినంత మాత్రాన ఆ క్వశ్చన్ని అన్అటెంప్టెడ్ కింద కాదు, అది అటెంప్ట్ చేసినట్లే, ఆన్సర్ చేసినట్టే. ఓకే, సో అది ఆటోమేటిక్గా మీరు ఏదైతే ఇచ్చుంటారో ప్రీవియస్ ఆన్సర్ని దాన్ని కన్సిడర్ చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, సో దాని గురించి వరీ లేదు. సో పైన మన రైట్ సైడ్ పైన టాప్లో టైం అనేది లెఫ్ట్ అని వస్తూ చూడండి. సో ఇంకా మనకి 65 మినిట్స్ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో టైం అంతా కంప్లీట్ అయిన తర్వాత అది ఆటోమేటిక్గా సబ్మిషన్ అయిపోతుంది. ఓకే, సబ్మిషన్ అయిపోయిన తర్వాత, సో ఇది టైం అవ్వలేదు కాబట్టి సబ్మిట్ చేయలేము మనం, ఇక్కడ మీకు చూపించలేను నేను. ఓకే, ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అయిన తర్వాత లాస్ట్లో మీరు ఎన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేశారో అని అక్కడ చూపిస్తుంది అనమాట, జస్ట్ ఒక బాక్స్లో చూపిస్తుంది. ఓకే, చూపించిన తర్వాత మీకు ఏదో కొద్దిగా మీ ఫీడ్బ్యాక్ ఏదో సంథింగ్ ఉంటుంది, అది మీరు ఇవ్వండి, లేదంటే లేదు. ఒకసారి సబ్మిట్ అయిన తర్వాత పెద్ద ప్రాబ్లం లేదు. సో సబ్మిట్ అయిన తర్వాత మీకు టైం అయిపోతుంది, వాళ్ళు మిమ్మల్ని ఎగ్జామ్ హాల్ నుంచి వెళ్ళిపోమని చెప్తారు, మీరు వచ్చేయచ్చు. సో ఇలా ఉంటుంది అనమాట మీకు. ఓకే, సో ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, ఆ వాట్సాప్ గ్రూప్ లింక్లో మీరు జాయిన్ అయ్యి మీరు డౌట్స్ని అడగచ్చు. ఓకే, సో స్టిల్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి, కేర్ఫుల్గా రాయండి, చాలా ఈజీగానే ఉంటుంది. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏం లేదు, కొద్దిగా ఐడియా ఉంటుంది చాలు, మీకు ఈజీగా ఉంటుంది. సో అందుకని సో ఈ మాక్ టెస్ట్ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ప్రాక్టీస్ చేస్తే మీకు కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. ఓకే, సో దీనికి సంబంధించిన లింక్ కూడా నేను పెడతాను కింద, మీకు ఇది MHRB వెబ్సైట్లో ఉంది. ఓకే, మాక్ టెస్ట్ అనేది. ఓకే, సో లేదంటే నేను లింక్ కూడా పంపిస్తాను మీకు కింద, వాట్సాప్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో లింక్ మీద క్లిక్ చేస్తే 1-2 సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీకే అర్థమైపోతుంది. ఓకే, సో దట్స్ ఇట్. ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.